మేఘాలు క్లౌడ్స్, అక్కడ క్లౌడ్స్ ఉన్నది బాగున్నాయి. ఆ క్లౌడ్స్ పెద్ద క్లౌడ్స్, ఆ ప్లేస్లో అయితే మామూలుగా పడదు. రైట్ ఫీట్ అది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మేము కాశీ నుంచి అయితే మేము ఉన్న హోటల్ స్టే చేసిన హోటల్ అయితే ఇదే. ఈ హోటల్ దగ్గర నుంచి అయితే మేము ఇంటికైతే ఇప్పుడు బయలుదేరిపోయాం. సో ఇక్కడ నుంచి ఇంటికి ఎంత దూరం ఉందంటే దగ్గరగా 1350 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, 1350 కిలోమీటర్స్, 1 డే 4 అవర్స్ అయితే పడుతుంది. అంటే ఈరోజు మేము బయలుదేరామంటే ఈరోజు నైట్ కూడా అక్కడ స్టే ఉండి మళ్ళీ మేము ఎల్లుండికి అయితే రీచ్ అవుతాం ఇంటికి. సో అదనమాట. ఈ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది మాకు. సో మేము ఆల్మోస్ట్ ఇది 4th డే అనమాట. 4 days అయింది ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత 4 days అయింది. 4 days నుంచి ఇలా ట్రావెల్ చేసుకుంటూ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మేము కాశీకి అయితే వచ్చాము. కాశీ నుంచి ఓం నమః శివాయ ఏంటిది ఇప్పుడు మీరు చూస్తుంది గంగా నది అండి. మీకు ఇక్కడ నుంచి ఘాట్స్ కూడా కనిపిస్తుంది, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. కొంచెం ఫాగీగా ఉంది, ఇప్పుడు ఏం తెలీదు. ఇప్పుడు ఏదో బ్రిడ్జ్ మీద ఉన్నాం, ఇది ఏ బ్రిడ్జ్ కూడా మనకు తెలియదు. కాకపోతే ఇది గంగా నది రివర్ అయితే మనకి బాగుంది, చాలా బాగుంది. అదిగోరా కిందకి. జాగ్రత్త. అంబికాపూర్, ఎస్, మనం ఇట్టే వెళ్ళాలిరా. అంతా అంబికాపూర్ 249 వెళ్ళిపోయి ఉంటే మన అంబికాపూర్ నుంచి ఒడిశా దగ్గరికి వెళ్ళిపోతాం. అదే ఒడిశా అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా వెళ్తాం, అంతేనా? అటే వెళ్తాం, మా రూట్ అట్టి ఇచ్చాడు. ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా ఎదురా కాదు ఒరిస్సా వెళ్తాం. ఒరిస్సా మీదుగా టచ్ అవుతాం లేదు మనకు తెలీదు. ఒకటిరా సింపుల్, స్లోగెల్. రోడ్డు కొద్దిగా స్కిడ్ అయ్యేటట్టు ఉంది, స్లోగెల్. ఇప్పుడు మేము ప్రజెంట్ వారణాసి దాటి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు అయితే వచ్చేసాం. ఇక్కడ ఏదో ఒక పెద్ద ఘాటి కనిపిస్తుంది. ఈ రూట్ నుంచి ఇలా వెళ్ళి మనం అలా తిరుగుతూ ఆ కిందకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి అలా వెళ్ళిపోయి దారి అయితే అది కనిపిస్తుందా మీకు? అలాగా అదే దారి.
రైన్ 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 ఏంటో ఈ వర్షం వారణాసి దగ్గర స్టార్ట్ అయిన కాడ నుంచి మాకు వర్షం ఇలా పడుతూనే ఉంది. వర్షంలో చాలాసేపు తడుచుకుంటూనే వారణాసి నుంచి చాలా దూరం అయితే వచ్చేసాం. కానీ మాకు ఈ వర్షం అయితే తగ్గట్లేదు అసలు. వర్షం ఒకనొక ప్లేస్లో తగ్గింది, ఎండ వచ్చింది, తగ్గిందిరా నాయన హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని అనుకున్నాం. మళ్ళీ ఛత్తీస్గఢ్ బోర్డర్కి ఇంకొక 50 to 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందనేసరికి చూడండి, వెదర్ చూడండి ఒకసారి. ఫుల్ క్లౌడీ ఫుల్గా వర్షంతో బాదుకుంటూనే వచ్చాం. ఇంకా తట్టుకోలేక ఒక పక్కకు ఆపి మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత స్టార్ట్ అవుతున్నాం. సమ్మర్లో కూడా వర్షాలు వస్తాయి అనమాట. అది కూడా మామూలుగా కాదు. చూడండి ఆ మేఘాలు, ఆ క్లౌడ్స్, అక్కడ క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఆ క్లౌడ్స్ పెద్ద పెద్ద క్లౌడ్స్. ఆ ప్లేస్లో అయితే మామూలుగా పడదు ఎక్కువ వర్షం. సో అదనమాట విషయం. తమ్ముడు వెనకాల కూర్చోలేకపోతున్నాడు. ఎందుకంటే నా బండి డిజైన్ చేసింది కేవలం ఓన్లీ 1 person రైడ్ చేయడానికి మాత్రమే. వెనకాల కూర్చుని వాడు మహా అయితే ఒక 100-200 వరకు, మహా అయితే 500 పర్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం 500 వెళ్ళొచ్చాం కాబట్టి 500 కూడా చాలా ఇబ్బంది. 500 కిలోమీటర్స్ వెనకాల కూర్చునే పర్సన్కి చెప్తున్నాను. వెనకాల కూర్చునే పర్సన్కి అంత ఇబ్బంది అనమాట. వాడికి పర్సన్కి వెనకాల కూర్చునే పర్సన్కి అప్పుడు మీరు రాగానే మేము ఇద్దరం కలిసి రైడ్ చేయాలి అనేది ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో అర్థమైపోయింది సీను. ఫస్ట్ రోజునే నేను వెనక కూర్చోనన్నా లాగేస్తుంది వెనక్కి అది ఇది అని అంటే ఇంకా వీడి కోసం ఇంకా చెప్పలేదు. నేను ఇది ఈ వీడియో చూస్తే వీడికి తెలుస్తుంది. ఇంకా నేను కూర్చుంటారా నువ్వు డ్రైవ్ చేయని చెప్పి మ్యాక్సిమం ఈ మోస్ట్ ఆఫ్ ది రైడ్ పర్సంటేజ్లో ఆల్మోస్ట్ వీడు ఒక 70 to 80% ఇదే రైడ్ చేశాడు. నాకు వెనక బ్యాక్ పెయిన్ వస్తున్నా, కాళ్ళు వస్తున్నా సరే, ఏ నొప్పులు వస్తున్నా సరే సైలెంట్గా ఇంకా అలా కూర్చున్నాను. ఎందుకంటే పాపం మీరు మనల్ని నమ్ముకుని ఖమ్మం నుంచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఎందుకంటే ఇద్దరికిద్దరు సపోర్ట్ చేసుకోవాలి. అందు గురించి అని చెప్పేసి నేను ఆ డెసిషన్ అయితే తీసుకున్నాను అనమాట. సో వీడు రైడింగ్ ఎక్స్పీరియన్స్ మా ఈ 1800 కిలోమీటర్స్ రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందనేది మేము ఒక లైవ్ సెషన్ పెడతాము. నేను అనుకుంటున్నాను అలాగా లైవ్ సెషన్ పెట్టి లైవ్ సెషన్లో నేను చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. మాకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా దాంట్లో షేర్ చేసుకుంటాం. అది చాలామందికి ఉపయోగపడవచ్చు, అప్కమింగ్ రైడర్స్కి, లేదనుకుంటే ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో ఆ రైడర్స్ అందరికీ ఉపయోగపడుతుంది పక్కాగా. అబ్బా తగిలిసింది కింద. అయిపోయింది మా పని ఈరోజు ఇంకా కంప్లీట్గా. ఫుల్ చూడండి మొత్తం ఫుల్ మేఘాలతో నిండిపోయింది ఇంకా అసలు. ఇప్పుడు మేము ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 10 degrees కన్నా చాలా తక్కువ ఉంది చలి. చాలా దారుణంగా ఉంది చలి అనమాట. ఓ పక్క నుంచేమో వర్షం, ఓ పక్క నుంచేమో చలి. నేచర్ మామూలుగా ఆడుకోవట్లేదు. ఇదో చెక్ పోస్ట్. ఇది మేము చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము. మరి ఇదేంటో మాకేం అర్థం కావట్లేదు. ఓకే, ఇది ఛత్తీస్గఢ్ బార్డర్ అనమాట. ఛత్తీస్గఢ్ బార్డర్ ఇప్పుడు క్రాస్ అయిపోయాం. ఇప్పుడు మేము ఛత్తీస్గఢ్లో ఉన్నట్లు లెక్క అనమాట. ఇది చూడండి మంచు చూడండి అలా ఇస్తుంది. మంచు రోడ్డు మీద మంచు. చలి 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 చలి. ఇది కొంచెం చూడండి. నాకేమో ఇది
ఇది ఛత్తీస్గఢ్ అని రాస్తుందా లేకపోతే ఇంకేమన్నా నాకు అంత హిందీ हमको పుర్ర भी नहीं आता మామూలుగా మాట్లాడేవారు మనకి ఇంక చదవడానికి ఎలా వస్తుంది. ఇంగ్లీష్లో నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయండి 10th సారీ హిందీలో. సో అక్కడ లంచ్ బ్రేక్ అయితే తీసుకుంటాం. చూడండి మా పరిస్థితి చూడండి ఎంత దారుణంగా తయారైపోయిందో. పైన మేఘాలు చూసారా ఎలా ఉన్నాయో, మేఘాలు చూడండి అనుకోండి ఎంత దారుణంగా పట్టినాయి అంటే మమ్మల్ని. ఈరోజు వెదరు మొత్తం ఫుల్ ఏడిపించి దెబ్బేస్తుంది మమ్మల్ని. ఇంకా బండి చూడాలి అయిపోయింది. సో ఇప్పుడైతే మేము ఛత్తీస్గఢ్ బార్డర్ జస్ట్ క్రాస్ అయ్యాము. అక్కడ లారీ వెళ్తున్న దాని ముందే ఉంది బార్డరు. జస్ట్ క్రాస్ అవగానే ఇక్కడ హోటల్ కనిపించింది మాకు. ఆ కనిపిస్తున్న హోటల్లోనే మేము ఫుడ్ అయితే తినేసాం. లంచ్ అయితే అయిపోయింది. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 4:39 అవుతుంది. అంటే 4:40 4:45 అయితే మా లంచ్ అయితే కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మాకు ఇంటికి ఆల్మోస్ట్ ఎంత టైం చూపిస్తుందంటే, టైం అంటే ఎంత డిస్టెన్స్ ఉందంటే దగ్గరగా 1121 కిలోమీటర్స్ ఉంది. మీకు కనిపిస్తుంది కదా 1121 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 1121 కిలోమీటర్స్ మనకి 23 hours 22 minutes అయితే పడుతుంది. బట్ ఇప్పుడు మేము ఉన్నది ఇప్పుడు కంప్లీట్లీ ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాని మేము క్రాస్ చేసుకుని వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒరిస్సా బార్డర్ వరకు వెళ్ళాలి. ఒరిస్సా బార్డర్కి మేము రీచ్ అయ్యేసరికి అప్రాక్సిమేట్లీ నైట్ 1 అయితే అయిపోతుంది వీడిచ్చిన ఎస్టిమేషన్ టైము. బట్ దీన్ని మేము ఫాస్టెస్ట్గా కవర్ చేద్దామంటే ఫాస్టెస్ట్గా అయితే కవర్ చేయలేము, ఎందుకంటే వెదర్ కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే ఘాటీస్, ఈ రోడ్డు అంతా విపరీతమైన ఘాటీస్ ఉన్నాయి. సో ఇదేమో వీలైనంత వరకు అయితే ట్రై చేస్తాం. మ్యాక్సిమం వీలైనంత వరకు అవును మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే మేము ట్రై అయితే చేస్తాం. చేసి నైట్ ఎక్కడికి రీచ్ అవుతాం అనేది చూడాలి. మ్యాక్సిమం ఈ 500 కిలోమీటర్స్ ట్రై చేయడానికి ట్రై చేస్తాం. దాని తర్వాత చూద్దాం అసలు ఎక్కడ దాకా రీచ్ అవుతాం అనేది. మళ్ళీ మనం ఫర్దర్గా నెక్స్ట్ డెస్టినేషన్లో మీట్ అవుతాం. మేము ఒరిస్సా బార్డర్కి వెళ్ళడానికి దగ్గరగా ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. నైట్ 1 అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో అయితే. బట్ మేము ఆ గూగుల్ మ్యాప్లో చూపించే 1 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 11కి అయితే రీచ్ అవ్వగలుగుతాం. అంటే బండి స్పీడ్ని బట్టి ఆ ఎస్టిమేషన్ టైం అనేది చెప్తున్నాను అనమాట నేను. ఇది మనం బండి కొంచెం స్పీడ్గా కొడుతున్నాం కాబట్టి కొంచెం రోడ్లు కూడా ఇబ్బంది అయితే ఏం పెడతలేదు. రోడ్లు కూడా చాలా నీట్గానే ఉన్నాయి. ఘాటీస్ అయినా కూడా రోడ్స్ అయితే నీట్గానే ఉన్నాయి. కాకపోతే ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి గట్టిగా స్పీడ్ కొట్టేలోపు ఏదో ఒక టర్నింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు ఏదో ఒక సిటీ లాంటిది వచ్చింది. ఇప్పుడు దీని తర్వాత అంబికాపూర్ అని చెప్పేసి ఒక ఊరు ఉంది. అంబికాపూర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇంక మనం ఒరిస్సాకి అయితే ఒరిస్సా బార్డర్ వరకు అయితే వెళ్ళిపోవాలి. మేము ఎప్పుడైతే ఒరిస్సా బార్డర్ దగ్గరికి వెళ్తామో అప్పుడే ఇంకా ఈ రోజుకి అక్కడితో మేము హాల్ట్ తీసుకుంటాం. ఆల్మోస్ట్ మేము దగ్గరగా ఇప్పుడు యూపీని క్రాస్ చేసుకుని ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయ్యి దగ్గరగా ఇప్పుడు ఒక 20-25 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకొక 70 కిలోమీటర్స్ వెళ్తే అంబికాపూర్ అని చెప్పేసి ఒక ఏరియా వస్తుంది. అంబికాపూర్ దగ్గర నుంచి ఇంకొక 400 కిలోమీటర్స్కి మేము ఒడిస్సా బార్డర్ వరకు వెళ్ళిపోతాం. ఒడిస్సా బార్డర్కి వెళ్ళిపోయామంటే ఇంకా ఆల్మోస్ట్ ఒడిస్సా తర్వాత ఒడిస్సా తర్వాత వైజాగ్, ఇంకంతే ఇంటికి వచ్చేసినట్లే. బట్ ఏంటంటే మేము 100% ఒరిస్సా బార్డర్కి రీచ్ అవ్వగానే ఖచ్చితంగా హాల్ట్ అయితే తీసుకుంటాం. వితౌట్ హాల్ట్ ముందుకైతే వెళ్దాం అనమాట. అది ఎవరైనా సరే లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాగా ఒక ఎస్టిమేటెడ్ డెస్టినేషన్ అంటే
ఎస్టిమేషన్ డెస్టినేషన్ అనేది కొంచెం పెట్టుకుని అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం రెస్ట్ అయితే తీసుకోవాలి. అంటే మనకి అన్లిమిటెడ్గా వెళ్ళిపోవడం అనేది కష్టం. అది మన ఓపికని బట్టి. అంటే ఒక 500 కిలోమీటర్స్ కొట్టినా కూడా ఇంకా ఓపిక ఉండి ఇంకా డ్రైవ్ చేయగలుగుతాం అని అనిపిస్తే మాత్రం కొంచెం డ్రైవ్ చేయొచ్చు. అదే స్టార్టింగ్ అయితే ఇక్కడ యాక్సిడెంట్ అయ్యేది చూడండి. ఇది దగ్గరగా ఇదే రోడ్డు 400 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టోటల్ అయితే 600 అబోనే. ఇప్పటి వరకు మేము ఒక 100 కవర్ చేసి ఉంటాం అంతే. ఇంకా మేము 400 కిలోమీటర్స్ సేమ్ ఇలాంటి రోడ్డే కవర్ చేయాలి, జంగల్ ఫారెస్ట్. సో మేము త్వరగా చీకటి పడేలోపు క్రాస్ అయిపోతే భగవంతుడి దయ వల్ల మాకు ఏదైనా రూమ్స్ దొరికే ఏరియాలోకి వెళ్తాం. లేకపోతే చాలా చాలా డేంజర్. అదనమాట విషయం. ఇక్కడ ఈ జంగల్ ఫారెస్ట్ రూట్స్ ఎలా ఉన్నాయంటే కొంత దూరం రూట్లు పాడైపోయినాయి, మరి ఎక్కువ దూరం కూడా కాదు. మిగిలిన రూట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 3.5 hours అయిపోయింది. రోడ్డు ఇంకేం తరగట్లేదు. జంగల్ నుంచి ఏదో ఆ జంగల్లో ఉన్న లోకల్ చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా, ఆ విలేజెస్ అయితే ప్రజెంట్ మేము క్రాస్ అవుతున్నాం. కనీసం టీ తాగుతున్నా సరే ఇక్కడ మాకు టీ బ్రేక్ ఎక్కడ దొరకట్లేదు. చూద్దాం. ఇప్పుడైతే మేము ఛత్తీస్గఢ్ రోడ్లో దగ్గరగా దాదాపుగా ఒక 200 కిలోమీటర్స్ కానీ 250 కిలోమీటర్స్ కానీ క్రాస్ అయిన తర్వాత టీ బ్రేక్ అయితే ఆగడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇంకొక 150 కిలోమీటర్స్కి అయితే మేము ఒరిస్సా బార్డర్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఒరిస్సా బార్డర్కి వెళ్ళిపోయిన తర్వాత మేము ఖచ్చితంగా హాల్ట్ అయితే తీసుకుంటాం. అక్కడ హాల్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కంప్లీట్ జర్నీ రేపటితో క్లోజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఒరిస్సా బార్డర్కి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాము. టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఇప్పుడు మాకు ఎక్కడైతే హౌసెస్ కనిపిస్తాయో, ఎక్కడైతే సిటీ వస్తుందో ఆ సిటీలో ఇమీడియట్గా రూమ్ తీసేసుకుని మేము రూమ్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ వీఆర్ రీచ్డ్ ఇన్ ఒరిస్సా బార్డర్ అనమాట. ఒరిస్సా బార్డర్ వచ్చేసామంటే ఆల్మోస్ట్ మన తెలుగు స్టేట్స్ కూడా మన ఏపీ బార్డర్ కూడా దగ్గరికి వచ్చేసినట్లే. ఒరిస్సాకి ఏపీకి పెద్ద డిస్టెన్స్ ఏ ఉండదు. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం దాటేస్తాం అనమాట. విపరీతం చలి వేస్తుంది, మామూలు చలి కాదు. దగ్గరగా ఒక 10 డిగ్రీలు 10 కానీ 11 కానీ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అందులో డౌట్ లేదు. విపరీతం చలి అయితే పడుతుంది నాకు, కానీ తప్పదు. మనం ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో బండిని పక్కన పెట్టడాలు ఇలాంటివి అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ఇదంతా కంప్లీట్లీ ఫారెస్ట్ మీకు కనిపిస్తుంది కదా. సో రైడింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ. కాకపోతే కొంచెం స్ట్రాటజీతో వెళ్ళాలి. ఇన్ని కిలోమీటర్ల వరకు రైడ్ చేయాలి. ఆ తర్వాత మనం రైడ్ని క్లోజ్ చేయాలని చెప్పేసి అన్న స్ట్రాటజీతో వెళ్ళాలి తప్ప మనం ఎప్పుడు కూడా అగ్రెసివ్గా వెళ్ళిపోదాం మనం ఎప్పుడు ఉండకూడదు. అగ్రెసివ్గా వెళ్ళామంటే మనకు చాలా తేడా కొట్టేస్తుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ ఒక
ఎంత ఒక 500 కిలోమీటర్స్ వరకు అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాం. ఇంకొక దగ్గరగా ఇంకొక 900 కిలోమీటర్స్ మాత్రం ఉంది. ఆ 9 కూడా రేపు స్టార్ట్ అయితే మ్యాక్సిమం రేపట్లో మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి. క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. రేపు కల్లా ఇంటికి రీచ్ అయిపోవాలి ఖచ్చితంగా. అదనమాట. ఇక్కడ ఏదో ఉంది కానీ ఇవన్నీ హోటల్స్ అనమాట. టీగా ఆగుతున్నాం ఇక్కడ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్గా మేము నిన్న వారణాసి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్స్ 300 to 400 కిలోమీటర్స్ క్రాస్ అయిన తర్వాత మాకు టోటల్ ఇదంతా జంగిల్ లాగా ఉంది. అక్కడ కూడా సిటీస్ అక్కడ కనిపించట్లేదు. సో ఇంకా అప్పుడు ఏం చేసామంటే మేము దగ్గరగా ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత మాకు టీ పాయింట్ ఒకటి కనిపించింది. ఆ టీ పాయింట్ దగ్గర వాళ్ళని ఏం అడిగామంటే ఇక్కడ ఎక్కడైనా ఉండడానికి హోటల్స్ అలాంటివి ఏమైనా దొరుకుతాయంటే ఒక కాట్గోడ్ సంథింగ్ ఏదో చెప్పాడు ఊరి పేరు. ఆ ప్లేస్లో అయితే మీకు ఉంటాయని అయితే చెప్పారు ఉండడానికి. ఆ ప్లేస్కి అయితే మేము వచ్చి అక్కడ ఒక చిన్న లాడ్జ్ ఒకటి తీసుకుని దాంట్లో స్టే చేసేసి జస్ట్ ఇప్పుడే లేచాం. 6 అవుతుంది. సో ఇప్పుడు మేము గో బ్యాక్ టు రైడ్ అనమాట. స్టార్ట్ అయిపోతున్నాం. ఐ థింక్ ఈరోజు లేదన్నా సరే మేము ఒక 500 to 600 కానీ లేదంటే ఒక 700 కానీ, అంటే టోటల్గా ఒక 850 కిలోమీటర్స్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. 850 కిలోమీటర్స్ మీరు రైడ్ చేస్తే మేము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. ఎవరింటికి అంటే ముందు నా ఇంటికి వెళ్తాను. దాని తమ్ముడు అక్కడి నుంచి ఇంకొక 250 కిలోమీటర్స్ కాకినాడ నుంచి ఖమ్మం అనమాట. సో ఇప్పుడే మొత్తం ఫ్రెష్ అయితే అయిపోయాం. సో మేము ఇప్పుడైతే మా రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట.